లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సింపుల్ గా ప్రజలకు అర్థం కావాలని చిన్న లాజిక్ ఒకటి చెప్పా. ఒక ఆఫీస్లో ఒక సీఈఓ ఉన్నారు, ఏదో 100 కుర్చీలు అవసరమయ్యాయి. ఒక్కో కుర్చీని 100 రూపాయలకు కొన్నారు ఆయన. కొంతకాలానికి సీఈఓ మారారు, మళ్ళీ అదే కుర్చీలు అవసరమయ్యాయి. అదే కంపెనీ నుంచి 50 రూపాయలకే ఇంకో సీఈఓ కొన్నారు. అవినీతి ఎవరు చేశారు? పేపర్ వాళ్ళు చేశారు. పేపర్ వాళ్ళు సార్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కొన్ని నమస్కారం. ఒక పెన్ ఉంది కదా, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకుంటూ ముందుకు పోతే అలా సినిమా డైలాగ్ గారికి చెప్పాలి. మళ్ళీ గూగుల్ కాలంలో ఇలా బటన్ నొక్కితే మొత్తం డేటా వస్తుంది, తర్వాత ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది అని చెప్పి సిగ్గుపడమని చెప్పాలి బ్రాకెట్లో ప్రతిసారి. ఎందుకంటే ఒకసారి రాష్ట్ర విభజనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి స్పీచ్ కనుక విమర్శిస్తే, బాబు ఇది తెలంగాణ అంధకారం అయిపోతుంది, మిగులు విద్యుత్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అన్న ప్రస్థానం దగ్గర నుంచి చూసుకుంటానండి. 16, 17, 10,500 మెగా యూనిట్లు, మిలియన్ యూనిట్లతోను, 17, 11, 12,200తోను, 18, 19లో 2,600, 7,600 మెగా యూనిట్లతోను, 18, 19, 24,000 యూనిట్లతోను మన వాళ్ళు రాష్ట్ర విద్యుత్ ఉన్న దగ్గర ఈ విండ్ పవర్ దగ్గర నుంచిను అండ్ సోలార్ పవర్ దగ్గర నుంచి కొనే తాపత్రయానికి తెరదీశారు. ఎందుకు? చీపెస్ట్ రేట్ ₹2.40 మనకి కోల్ విద్యుత్ వస్తుంది. ఎందుకు మీకు ప్రజలకి బాగా అర్థం అవ్వాలంటే ఇబ్రపట్నం సర్కిల్ ఎక్కేసుకుని పోతాం కదా విజయవాడ ఇబ్రహం సర్కిల్లో ఓ దాంట్లోంచే పొగ వస్తుంటుంది, ఇంకో దాంట్లో బంద్ పెట్టేశారు. అదొకటి చూసుకోమనండి ఫస్ట్. సో ఎప్పుడైతే కోల్ ఎనర్జీ నుంచి డబ్బులు సుఖం లేకుండా ఈ విండ్ పవర్ను, అంటే మన వాళ్ళకంతా బిల్డప్ బాబాయిలు కదా వీళ్ళు, ఆ బిల్డప్లతో చలనాలని మడతెట్టి వచ్చని ఎవ్వరికి అనుమానం రాకుండా ఓ 25 సంవత్సరాలు 25 years అన్నదానికి ఆనాటి తండ్రి ఈనాటి కొడుకు ఒకసారి ప్రజలకు బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే అలే బాబు వాళ్ళ పథకాలు ఉచిత విద్యుత్ పథకం రైతులకు ఇచ్చే దాంట్లో శాశ్వత పరిష్కారాల గురించి ఒకటి చూడండి, 17 హాస్పిటల్ గడితో ఆరోగ్యశ్రీని అనుసంధానించడానికి, ఇలాగే విద్యుత్ ఒప్పందాలు లాంగెస్ట్ విజన్తో, అంటే దూరదృష్టి విజనరీ అని కొంతమందికి ఇన్వర్టెడ్ కామాల్లో పెట్టిన తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మై విజనరీ ఈజ్ టోటలీ డిఫరెంట్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి ఎలా ఉందంటే ఇదే ₹2.49 ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్సిమం 2.6కి దేశంలో ఎక్కడైనా సరే విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందాలే. మీరు అల్లప్పుడు లబో దిబో అని గొల్లెట్టేశారు కదా, విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసేసారట. ఎందుకు రద్దు చేశారో చెప్పాలి ఫస్ట్. బాబు మన చిన్నపిల్లలను చేసి ఆ రోజుల్లో 135 విండ్ పవర్ అగ్రిమెంట్లోను 35 ఏమో సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసుకోవాలి. అది చెప్పాలంటే 2014లో 30 పీపీఏ అగ్రిమెంట్లు 649 మెగా యూనిట్లతో ₹6.49 అండి రేటు, అండ్ ₹5.25 నుంచి 6.99 ఇంక్లూడింగ్ 3% ఎస్కలేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటారు. అలాగే 15వ సంవత్సరంలో మళ్ళీ చిన్నపిల్లలను చేసి మన ఒక ఒప్పందం 250 మెగా యూనిట్లు 5.96తో, 16లో 4 అగ్రిమెంట్లు, 1,5,400 మెగా యూనిట్లతో మెగావాట్స్ పవర్కి 5.96, 6.8, 5.99, 4.61, 4.5 అగ్రిగేట్న తీసేసుకున్నారు మొత్తానికి. 2017లో మన అందరూ దయించి అగ్రిమెంట్లు అవ్వలేదు, టోటల్ 35 అగ్రిమెంట్లు 2,400 మెగా యూనిట్లకి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎత్తి అవతలి శ్రీశారు. అప్పుడు లబో దిబ్బోమని అలా పీయూష్ గోయల్ గారు ఎగేసుకుని వచ్చారు. జ్ఞాపకం ఉందా మీకు? ఇదేంటిది అంతర్జాతీయ ఒప్పందాలు ఇలా రద్దు చేస్తారని. రాగండి ఇది కూడా సందేహించాలి. నెక్స్ట్ విండ్ పవర్ అగ్రిమెంట్లో 2014లో 14 చొప్పున 281.6 మెగా యూనిట్లకి 4.70, 15లో 14 అగ్రిమెంట్లు 243.2, 4.83 రేట్లు, 2016లో 63 అగ్రిమెంట్లు 2,254.4 మెగా యూనిట్లకి 4.84, 18కి వచ్చేసరికల్లా ఒకటి చేశారు 2.3, 4.84. సో ఓవరాల్గా 133 అగ్రిమెంట్లు 3,494 మెగా యూనిట్లకి. ఇవే అగ్రిమెంట్లు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 6.99 రేట్ అయితే, ఒకసారి జూమ్ చేయ బాబు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 2.49. ఇవి ఎందుకంటే ఇవి ఎందుకు చూపించవలసి వస్తుందంటే ఈ విధంగా ₹6.99 మాక్సిమమా ఏది కొన్నా దేనిపైన సార్ దేశంలో కూడా ఏమో నాకు డౌట్ వస్తుంది. దేశంలో అగ్రిమెంట్స్ కండి ఒక్కసారి అది తీసుకో బాబు, ఇది కూడా చూపించే, ఇది విండ్ పవర్ అగ్రిమెంట్స్ కి చూపించింది. జూమ్ చేయి. ఓకే, సోలార్ పవర్ లేండి ఇది. సోలార్. నెక్స్ట్ విండ్ పవర్ చూపిస్తా. 35ను ఇదేమో విండ్ పవర్కి సంబంధించింది 133 అగ్రిమెంట్. చూపించు బాబు.
ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి ఈ రెండును ప్రజలకి బాబు ఇందాక ఈశ్వర్ గారు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒకళ్ళు కంపెనీ పెట్టిన కొత్త ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఓపెన్ అయిపోయినప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లలు చేసి మొత్తం అంతా ఇంపోర్ట్ చేసుకుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నీకు ఎంత వేవేషన్ ఇస్తాం ఆ వేవర్ ఇస్తాం అని చెప్పి కొనేవాళ్ళు. క్యాపిటల్ అంటే కంప్యూటర్లు కానీ ఫర్నిచర్ కానీ అన్ని ఫెదర్ లైట్ ఇలాంటి వాళ్ళు అందరూ చెలరైపోయిన ఉదంతాలు అవన్నీ. ఎప్పుడైతే ఇండియన్ ఎకానమీ డోర్లు తెరుచుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం మనకి ఒక సబ్సిడైజ్డ్ రేట్లోను తర్వాత ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్స్పోర్ట్ డ్యూటీలు వేరియేషన్స్లో మనకు తక్కువ దొరుకుతున్నాయి. ఇదొక ఎత్తి అయితే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఇందాక అన్నట్టు కొత్త సీఈఓ రాగానే రేపు మార్కెట్లో అది 50 రూపాయలకి దొరికే మార్గం ఇదని తెలిసినప్పుడు కడుపు కావడానికి అన్నం తిన్నాడు 100 రూపాయలు ఇచ్చుకుంటాడే. ఇక్కడ జరిగిన అదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు ఆ సీఈఓ ఎవరో ఒక జగన్మోహన్ రెడ్డి పవర్ ప్రాజెక్టులో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి అతను. సో దాంట్లో ఏమవుతుందంటే ఏ పొట్లో ఏ పాము ఉందో దాన్ని తీసి ఉదాహరణకి నాగుబావు అయితే ఏ బోర్ వదాలి లేదా కట్లపాము అయితే దాన్ని ఎలా కొట్టాలి ఇలాంటి స్ట్రాటజీస్ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ పిడి పట్టుకున్నాడు. ఈ ఎడ్డిమాలోకలకి మీకు 3750 కోట్లు ఏడాదికి సగటున లాభం. ఇది అసలు రాష్ట్రం చెప్పకూడదు ఇంకా ముందు ఇలా ఊరించాలి. ఇప్పుడు అడ్డమైన చెత్త దొరికినట్టు మడతెట్టేసే రోజుల్లో అలా ఎవరతను అర్షద్ మెహతా లాంటి వాళ్ళు మన జీవితాలతో ఆడుకుంటున్నారు షేర్ మార్కెట్లు అని చెప్పి సెబీని రిక్రూట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అటానమస్ బాడీ ఎవడైనా పిచ్చాసలు వేస్తే తోకలు కత్తిరించండి అని. ఈ తెంగరమాలోకలకి కనీసం అది కూడా తెలియదు. ఈ సెకీ అన్న వ్యవస్థ ఉదాహరణకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్పస్ ఏంటంటే ఎగేసుకుని ఆదాని వచ్చిన ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టేస్తాను నాకు 500 ఎకరాలు ల్యాండ్ ఇవ్వండి ప్యానల్స్ ఫిక్స్ చేసేస్తాను కరెంట్ తెచ్చి నీకు ఇచ్చేస్తానంటే నియరెస్ట్ గ్రిడ్కి అనుసంధానించి అది సెకీ పర్యవేక్షణలో సెకీ నిర్దేశించిన రేట్తోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వనండి ఎవరికైనా ఇవ్వనివ్వండి. మీరు అన్నట్టు దోపిడీ వ్యవస్థకు అలవాటు పడిన వాళ్ళు సాలున 3700 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానికి మిగులిస్తే మీరు పోలవరం రివర్స్ టెండరింగ్ చూడండి జ్ఞాపకం ఉందో లేదో 788 కోట్లు రివర్స్ టెండరింగ్ త్రూగా తగ్గించింది. అది ఎవరు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓన్లీ నేను పెద్ద మేస్త్రిలాగా వెళ్ళి చూసి వస్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను గుంపు మేస్త్రి అన్నారు కానీ చంద్రబాబు గారు ఒక పెద్ద మేస్త్రి స్థాయిలో నేను దాన్ని పర్యవేక్షిస్తాను మా వాళ్ళందరితో పని బాగా చేయిస్తానని చెప్పిన ఉదంతమే కదా. అది కేంద్ర ప్రభుత్వ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఏంటి అప్పుడు ఆనందం ఎక్కువైపోయి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడితే తిరిగి వచ్చే కార్యక్రమం. అలాగే ఈ సెకీ దాంట్లో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నప్పుడు ఎవరికి లంచాలు ఇచ్చారు మన చిన్నపిల్లలను చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తిరిగి ప్రతిస్పందించలేరు లేదంటే వాళ్ళకి పేపర్లు లేవు మేము ఓదరగొట్టేసినట్టు ఓ భౌగోళికాలను అందరినీ కూర్చోబెట్టి చెప్పుకోవడానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసి తమిళనాడుతో డిఎంకే గవర్నమెంట్ ఒరిస్సా గతంలో నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత వైఎస్ఆర్సీపీ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ఇప్పుడు మిగిలిన ఏం రాష్ట్రం అండి ఒకటి ఛత్తీస్గఢ్లో గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వద్దాం. సే ఫర్ ఇన్స్టెన్స్ 4 ముఖ్యమంత్రులు టెంప్ట్ అయ్యారు వీళ్ళ ప్రకారం. మరి జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ ఉండి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అక్కడ గవర్నమెంట్ నడిచింది కాదు మొన్ననే కదండి ఫరూక్ అబ్దుల్లా గారు కూర్చున్నారు. మరి లంచాలు ఎవరికి ఇచ్చినట్టు కరెక్ట్. ఈ అదానీ మామూలుగానే అదానీ అంటే ప్రధాని అని ఎంతమందికి తెలుసు వాళ్ళ గుజరాత్ వాళ్ళు ముందే చెవులు కొరికేసుకుంటారని భయంకర అందరూ కరకల్లాడుకుని ఉంటున్నారు. ఇక్కడ ఒప్పందం సెకీతో జరిగితే అదానీ పైన ఆరోపణలు అమెరికాలో వస్తే సెకీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అదానికి డైరెక్ట్ లింక్ ఉందా ఈ పర్చేజ్ లో? మీకు ఒక మాట చెప్పనా సార్ ఒకడు పేపర్ లోడు ఏడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు ఇంకోటి కిరసనాయలు దొంగ వ్యాపారం చేసినోడు మూడోడు పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. వీళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే ఎద్దిని అనగానే దూరకట్టేయండి అంతేనా అంతే. అమెరికాలో అదాని అనగానే వీళ్ళకి నేను ఎందుకు గవర్నమెంట్లు ఏమో మారే చెప్పాను ఇలా ఇప్పుడు అన్ని గోపెట్ల బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నాయి. అమాయకంగా ఇక్కడ ఉన్నదెవరు లేని జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించేస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఎలా ఉంటుందంటే సార్ ఫస్ట్ మార్కెట్లోకి ఫెయిల్ వెళ్తాడు. అమాయకురాలని షర్మిలతో ప్రెస్ మీట్ పెట్టించారు అందులో నాకేం రాలేదట ఆవిడ చెప్పిన మాటలు విన్నారా అసలు ఈవిడికి ఏ ప్రాతిపదిక మీదకి వస్తాయి అంటే రేవంత్ రెడ్డి కూడా ఉండండి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఎవరికి అనుమానం వాళ్ళు అదానీ గారితో ఉన్న ఒప్పందాలను రద్దు చేసేసుకున్నారు. సరే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఉందా తమిళనాడులో? ఉందిగా మరి మాట్లాడడం ఇప్పుడు వాళ్ళకి మూలం ఏం దొరుకుతుందంటే ఇవాళ రాజ్యసభ పార్లమెంట్ ఒకసారి సెషన్స్ చూడండి కప్లింగ్ మీద దడదళ్ళు అంటారు చూడండి బ్రహ్మానందంగా డైలాగ్ అదే చూపిస్తారు అక్కడ. ఎందుకంటే మీరు ఒక్క మాట చెప్తే 100 విషయాలు బయటకు తీసే సామర్థ్యం వల్ల ఉన్న మీడియా వ్యవస్థలకు కానీ సోషల్ మీడియాకి కానీ వ్యక్తులకు కానీ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాల్లో మీరు మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో ఏ ప్రాతిపదిక మీద 135 విండ్ పవర్లను 35 సోలార్ పవర్లకి ఏ ప్రాతిపదిక హైయెస్ట్ బిడ్ వేసుకున్నారు? ఒకవేళ నిజంగా వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ పవర్
ఓకే. లేదా శాశ్వత ప్రయోజనాలు ఈ రైతులకు పరిరక్షిద్దాం అన్న దగ్గర చీపెస్ట్ రేట్ చూడాలి. ఎందుకంటే అది ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసి మనం ప్రజలకు ఇస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ అన్నదండి మానసపుత్రిక రాజశేఖర రెడ్డి గారిది. వీళ్ళ సొమ్ము అయిపోయింది, వచ్చిన వాళ్ళు నటించి వెళ్ళిపోవడమే కదా. ఈ ట్రూ అప్ ఛార్జీలు కూడా 7,000 కోట్లు వేసి కూర్చున్నారు ఇప్పటికి. ఓకే. స్పాన్ ఆఫ్ 5 నెలల్లో ఇవాళతో కలిపి 70,000 కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ జాగీర్దారులు? గత ప్రభుత్వం చూడండి, మన ఇంట్లో జ్ఞాపకం ఉందా, నాన్న జీతం తెచ్చిచ్చిన తర్వాత అమ్మ జాగ్రత్తగా పోపుల డబ్బాలో దాస్తే మంత్ ఎండింగ్లో నాన్నగారు కూడా చూడు 100-200 ఉంటే కూరలకు చూడంటే ఆవిడ చూస్తుంది. అలాగే మనం నాన్న డబ్బులు వదలపోగానే అమ్మ ఏదో కింద మీద పడి 10 రూపాయలు ఇస్తుంది. అలా గత ప్రభుత్వం కడుపులో పెట్టుకుని రాష్ట్ర ఖజానాన్ని ప్రజల్ని పరిరక్షిస్తే ఇల్లు వచ్చి చేతకాంతాలను నొప్పుకోలేక ప్రతిదానికి ఆయనకి ఆపాదిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సెకీల్ లాంటివి సెబీ లాంటివి దేనికుంటాయి సార్? గుడ్డుకోవడానికి పలుతోవడం అనుకుంటాయా? సెబీలో కూడా అదానీ ఫ్రాడ్సే. మీరు లాస్ట్ బిఫోర్ 2 years ఫైనాన్షియల్ ఇయర్స్ లో స్టాక్ మార్కెట్ ఎలా షేక్ అయిందో ఒకసారి చూడమనండి. వేర్ ఇట్ కమ్స్ టు దిస్ ద సేమ్ సినారియో. ఇవాళ సెకీ త్రూగా ఒప్పందాలు జరిగిన అదానీ పవర్ జనరేట్ చేయొచ్చు, సరస్వతి పవర్. ఎందుకు సార్ ముఖ్యమంత్రి గారి సరస్వతి పవర్ ప్రాజెక్ట్ అండి మళ్ళీ అనమాట. ఈ పవర్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానించుకోలేడు. వై ద హెల్ ఇట్ హ్యాస్ టు రీరూట్ టు సెకీ? ఇది బేసిక్ కామన్ సెన్స్ అండి. కరెక్ట్. అంటే అలవాటు ఎలాగ ఉంటుందంటే హెరిటేజ్ లో నేను పాలు పెరుగు తయారు చేస్తే తుఫాన్ వస్తే పాలు పెరుగు హెరిటేజ్ నుంచి ఇవ్వండి. మరి డబ్బులు ఎవరు ఇచ్చారో చూడండి. ఎవడో చందాలు ఇచ్చిన వాటికి హెరిటేజ్ పాలే ఎందుకు వచ్చాయి? అమూల్ పాలు ఎందుకు రాలే?